ఢిల్లీలో డిప్యూటీ సీఎం పర్యటన, నిర్మలా సీతారామన్తో భట్టి భేటీ, రాష్ట్ర అభివృద్ధి సహా పలు అంశాలపై చర్చ. కేంద్ర మంత్రులు ఖట్టర్, కిషన్ రెడ్డి సమావేశం, మూసీ ప్రక్షాళన, హైదరాబాద్లో ప్రాజెక్టులపై సమీక్ష, ప్రభుత్వ ప్రతిపాదనలు పరిశీలిస్తామన్న ఖట్టర్. ఏపీలోని పలు జిల్లాల్లో ఎరువుల దుర్వినియోగం, వ్యవసాయేతర పనులకు వాడుతున్నట్లు ఫిర్యాదులు, తనిఖీలు చేయాలని మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశం. ఎస్సీలను ఎదగనివ్వండి, ఇసుక రవాణాతో సంబంధం లేదు, 5 లక్షలు ఇస్తే మంచి ర్యాంకులు ఇస్తారన్న ఎమ్మెల్యే థామస్. మామిళ్లపల్లిలో మరోసారి ఉద్రిక్తత, మొక్కజొన్న గోడౌన్ పరిశీలనకు వెళ్లిన జూపూరి అరెస్ట్, అడ్డుకున్న పోలీసులు, వైసీపీ నేతల వాగ్వాదం. మంచిర్యాల జిల్లా వేమనపల్లిలో రైతుల రాస్తారోకో, ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించాలని డిమాండ్, కలెక్టర్ హామీ ఇచ్చి మాట తప్పారంటూ ఆగ్రహం. తల్లిదండ్రులు కావాలనే మీ కలను నిజం చేసుకోండి. 49 ఫర్టిలిటీ సెంటర్ లో ఉచిత అల్ట్రాసౌండ్ స్కాన్ మరియు ఫర్టిలిటీ స్పెషలిస్ట్ కన్సల్టేషన్ అందుబాటులో ఉంది. కేవలం 999 రూపాయలకు ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్, AMH టెస్ట్ మరియు స్పర్మ్ టెస్ట్ తో. పరిమిత కాల ఆఫర్. ఇప్పుడే కాల్ చేయండి 7416106106. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. ధాన్యం 5% కూడా కొనుగోలు చేయలేదు. 2-3 రోజుల్లో వేగవంతం చేయాలి, లేదంటే సచివాలయాన్ని ముట్టడిస్తామన్న కొత్త ప్రభాకర్. సీఎం మంత్రుల పేర్లు చెప్పి డబ్బుల వసూలు, రియల్ ఎస్టేట్ వ్యాపారికి బెదిరింపులు, ఒకరిని అరెస్ట్ చేసిన మేడ్చల్ పోలీసులు. నకిలీ మద్యం కేసులో వైసీపీ నేతల పాత్ర స్పష్టమైంది. సిట్టి ఛార్జ్షీట్తో కుట్రలు బయటపడ్డాయి. ఈ వ్యవహారంపై జగన్ స్పందించాలన్న కొల్లు రవీంద్ర. కేంద్రీయ విద్యాలయానికి 5 ఎకరాలు అవసరం, 2 ఎకరాల భూమిని కేటాయించడం దురదృష్టం. సీఎం రేవంత్ రెడ్డికి ఎంపీ అరవింద్ లేఖ. పెద్దపల్లి జిల్లా కొలనూరులో రైతు వినూత్న ఆలోచన, ధాన్యం దొంగల పాలు కాకుండా సీసీ కెమెరా ఏర్పాటు, గత అనుభవాలే కారణమన్న రైతు. పెట్రోల్ ధరల పెంపుపై కాంగ్రెస్ నిరసన, గాంధీ భవన్ నుంచి ఎడ్లబండితో ర్యాలీ, పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలంటూ డిమాండ్. నల్గొండ జిల్లా కేతేపల్లి పిఎస్ దగ్గర అగ్ని ప్రమాదం, పొలంలో గడ్డిని తగులబెట్టిన రైతులు, మంటలు వ్యాపించి పిఎస్లోని వాహనాలు దగ్ధం. అత్తాపూర్ కిడ్నాప్ కేసులో పురోగతి, యువతి ఫోన్ నెంబర్ని ట్రేస్ చేసిన పోలీసులు, కొనసాగుతున్న గాలింపు. బెల్లంపల్లి పట్టణంలో విస్తృత తనిఖీలు, నార్కోటిక్ డాగ్ సాయంతో సోదాలు, గంజాయి అక్రమ రవాణాపై నిఘా. టీజీ ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు రాజీనామా, వ్యక్తిగత కారణాలతో తప్పుకున్న సునీల్ నారగ్, ఎల్లుండి కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోబోతున్న కార్యవర్గం. రైళ్లలో వరుస అగ్ని ప్రమాదాలపై రైల్వే శాఖ ఆందోళన, అసాంఘిక శక్తుల హస్తంపై అనుమానాలు, అలర్ట్గా ఉండాలని ప్రయాణికులకు సూచన. నీట్ పేపర్ లీక్ కేసులో సిబిఐ దర్యాప్తు, శివరాజ్ ఫ్యామిలీని విచారిస్తున్న అధికారులు, వాంగ్మూలం కోసం సమన్లో. కులగణనపై సుప్రీంకోర్టు కీలక తీర్పు, జనగణనలో కులాల లెక్కింపుకి గ్రీన్ సిగ్నల్, కులగణని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్ కొట్టివేత. కులగణనపై సుప్రీం తీర్పుని స్వాగతిస్తున్నాం, తెలంగాణ విధానాన్ని ఆదర్శంగా తీసుకోవాలి, దేశవ్యాప్తంగా చేయాలన్న మహేష్ గౌడ్. దేశవ్యాప్తంగా కొనసాగుతున్న ఫార్మసీల సమ్మె, ఏఐఓసీడీ పిలుపుతో మెడికల్ షాపులు క్లోజ్, ఆన్లైన్లో విక్రయాలు నిలిపివేయాలంటూ డిమాండ్. ఇటలీ ప్రధానికి మోదీ స్పెషల్ గిఫ్ట్, మెలోడీ చాక్లెట్ ప్యాకెట్గా ఇచ్చిన మోదీ, థ్యాంక్స్ అంటూ పోస్ట్ పెట్టిన మెలోనీ. అతి త్వరలో మళ్లీ పెట్రోల్ ధరలు పెరుగుతాయి, అధిక ధరలతో సామాన్యులు అల్లాడిపోతారు, ప్రధాని మోదీ టార్గెట్గా రాహుల్ గాంధీ విమర్శలు.